హాయ్ అండి. మన ఫ్రీ బ్యూటీ కోర్స్లో ఆల్రెడీ ఒక వీడియో చేశానండి వ్యాక్స్ గురించి. అంటే వ్యాక్స్ చేయాలంటే అసలు ఏమేమి కావాలి అనే దాని గురించి వీడియో చేశాను. అసలు ఇప్పుడు స్టార్టింగ్ మనకి బేసిక్ అంటే వ్యాక్స్ చేయాలంటే అసలు ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి, దాని గురించి డీటెయిల్స్ అనేది ఇవాళ వీడియో అండి. తప్పకుండా వీడియో ఒకసారి చూడండి. ఇది స్లీక్ వ్యాక్స్ అండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, స్లీక్ వ్యాక్స్ అనేది ఎవరికి ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. మ్యాక్సిమం ఎవరికి ఏం కంప్లైంట్ రాదు. సో అందుకని స్టార్టింగ్ ఎవరైనా సరే స్లీక్ వ్యాక్సే ప్రిఫర్ చేయండి. చాక్లెట్ వ్యాక్స్, హనీ వ్యాక్స్ ఇవన్నీ వద్దండి. ఎందుకంటే అవి అందరికీ అన్ని స్కిన్స్కి మనకి సూటబుల్ కాదండి. వ్యాక్స్ మనకి ఎంత ఇంపార్టెంటో ఈ టిన్ మనకు అంత ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి, మనం ప్లగ్ పాయింట్ పెట్టేసుకున్నాం ఆల్రెడీ దీనికి కనెక్షను. ఇది మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ అండి. ఇది మనకి అక్కడ ప్లగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ అనేది మనకు లైట్ వెలుగుతుంది. దీంట్లో ఆల్రెడీ నేను వ్యాక్స్ వేస్తున్నానండి కొంచెము. మనకి టిన్ ఓపెన్ చేసుకోవాలన్నప్పుడు దీంతోనే ఈ స్టిక్తోనే మనకి జస్ట్ అలా అనేస్తే వచ్చేస్తుందండి. చూడండి, ఇది యాక్చువల్గా చక్కెర పాకం అంటారండి స్లీక్ అంటే. కొంతమంది హౌస్లో కూడా రెడీ చేసుకుంటారు, అంటే నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు. కానీ అంత రిస్క్ మనకు అవసరం లేదు. దీంట్లో మనకి నీట్గా ఉంటుంది. దీంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇలాగే ఉంటుందండి. దీంట్లో మనము వ్యాక్స్ తీసుకోవాలన్నప్పుడు ఇలా ఎత్తకూడదండి. ఇట్లా వ్యాక్స్ తీసుకోవాలన్నప్పుడు ఇలా లోపలే దాన్ని రౌండ్ చేసుకోవాలి. అంటే మన స్టిక్కి ఎంత కావాలో తీసుకొని, లేదంటే ఇదిగోండి ఒక పాకంలా పైకి లేస్తుంది. సో మనకి ఎంత కావాలో ఇలా రౌండ్ చేసుకొని ఆ రౌండ్ మాత్రమే తీసుకోవాలండి. నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి జస్ట్ కొంచెం చూపిస్తున్నాను. అట్లా మనకి దీంట్లో వేసేసుకొని మనకి ఎంత కావాలో దీంట్లో యూజ్ చేసుకునేసి, మళ్ళీ దీంట్లో మిగిలింది దీంట్లో పోయకూడదండి ఎట్టి పరిస్థితిలో. మొత్తం ఇది వేస్ట్ అయిపోద్ది, అంటే అసలు ఇంకా పనికిరాదు మనకి. మళ్ళీ వేరే వాళ్ళకి యూజ్ చేసినప్పుడు చాలా పెయిన్ వస్తుంది. సో అందుకని దీంట్లో ఎంత వేసామనేది పక్కన పెట్టేయండి. అంటే కొంచెం ఎక్కువే వేసి ఉండొచ్చు కూడా, కానీ దీంట్లో వేసింది మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మాత్రం మిగిలిపోయింది అని దీంట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో యూజ్ చేయకూడదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనికి. నెక్స్ట్ ఏంటంటే మనం ఆన్ చేసుకున్నాక దీంట్లో మళ్ళీ ఆల్రెడీ కొంచెం కరుగుంది. సో అందుకని నేను ఆన్ చేయట్లేదు, కానీ మీకు చూపించడానికైనా చేస్తాను. ఇదిగోండి, ఆన్ చేశాక ఇలా ఇంకో లోపలంతా హీట్ అవుతూ ఉంటుంది. మనకి మరీ పల్చగా కరిగేదాకా చూసుకోకూడదు, కొంచెం చిక్కగానే ఉండాలి. మరీ చిక్కగా కాదు, కొంచెం. చూడండి, ఈ చిక్కగా అయితే పర్లేదండి. కొంచెం ఎక్కువ హీట్ అయితే మరీ పల్చగా అయిపోద్ది. ఆ పల్చగా అయినప్పుడు ఏమవుతుందంటే చాలా వేడి అనిపిస్తుంది వాళ్ళ హ్యాండ్కి యూజ్ చేసినప్పుడు. సో అందుకని మినిమము మనము చెక్ చేసుకొని ఇలా పెడితే ఇది పాకంలాగా పల్చగా మరీ జారిపోతుందంటే మరీ ఎక్కువ కరిగిపోయినట్టు. కొంచెము గట్టిగా ఉందంటే ఇప్పుడు ఇది ఓకే, ఇంకెంతకన్నా చేస్తే కరిగిపోద్ది. సో మనం ఆఫ్ చేసేసుకోవాలి. మనకు అవసరమైనప్పుడు మధ్యలో కొంచెం ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ కంటిన్యూగా మిషన్ అయితే ఆన్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే బాగా కరిగిపోతే ఏమవుతుందంటే విపరీతమైన హీట్ వచ్చేస్తుంది. వాళ్ళ సెన్సిటివ్ స్కిన్ అయితే అప్పటికప్పుడే ఎర్రగా ర్యాషెస్ కూడా వచ్చేస్తాయి. సో అందుకని నేను చెప్తున్నాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి అవసరమైనంత హీట్ చూసుకొని మధ్యలో ఆఫ్ చేసుకుంటూ మళ్ళీ గట్టిగా అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఇది మనకి వ్యాక్స్ కరగబెట్టుకునే విధానము, యూజ్ చేసుకునే విధానము. నెక్స్ట్ మీకు ఇంకొకటి ఏంటంటే, ఆ వ్యాక్స్ ఇలా చిక్కగా ఇలా బ్లేడ్ ఇలా సైడ్కి తీసుకోవాలి. ఎప్పుడు కూడా సైడ్కి తీసుకోవడం వల్ల పల్చగా అవుతుంది బ్లేడ్ పైన. లేదనుకోండి ఇలా వేసేస్తే వాళ్ళకి గట్టిగా ప్యాచ్లా పడిపోద్ది అక్కడ, అప్పుడు బొబ్బలాగా వచ్చేస్తుంది. సో మనం వ్యాక్స్ తీసుకోవాలన్నప్పుడు ఇలా తీసుకొని బ్లేడ్ సైడ్కి ఇట్లా, అప్పుడు బ్లేడ్ మీద స్లైడ్గా వచ్చేస్తుంది. అప్పుడు పల్చగా బ్లేడ్ పైన వస్తుంది. దాంతో మనం అప్లై చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ చేసే విధానం కూడా చూపిస్తాను. నేను చెప్పిన వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోకి మనకి ఏంటంటే మెయిన్ థింగ్, వ్యాక్స్ చేయడానికి మనకి ఏమేమి కావాలి, వ్యాక్స్ చేయాలంటే అసలు మనకి ఏం తెలియాలి, డైరెక్ట్గా హ్యాండ్ మీద చేయాలంటే అసలు లిక్విడ్ ఎలా చెక్ చేసుకోవాలి, లిక్విడ్ ఎంత చిక్కగా ఉండాలి, ఎంత పలచగా ఉండాలి,
ఆ స్టిక్ కానీ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో వ్యాక్స్ స్ట్రిప్స్ చూపించాను మీకు నేను బ్లూవి. అందుకోసము ఇప్పుడు మీరు నేను చెప్పినవన్నీ తెచ్చిపెట్టుకోండి. వ్యాక్స్ స్ట్రిప్స్ అవసరము, వ్యాక్స్ టిన్ అవసరము, స్లీక్ వ్యాక్స్ అవసరము, నెక్స్ట్ వ్యాక్స్ స్టిక్ ఇది అవసరము, మనకి పౌడరు. ఇవి కంపల్సరీ వ్యాక్స్కి కావాల్సినవి. ఇవన్నీ తెచ్చిపెట్టుకోండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు డైరెక్ట్గా లైవ్ అంటే ఎలా చేయాలి, హెయిర్ డైరెక్షన్స్ కానీ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.